హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఎమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా క్రిస్పీగా ఇంట్లోనే బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ బిస్కెట్స్ని 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసేయచ్చు. చాలా ఈజీ అండి, ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఒక బౌల్లోనికి ఒక ఎగ్ కొట్టి వేసుకోవాలి. ఇందులోనికి ఒక 3 స్పూన్స్ వరకు షుగర్ వేసుకొని 1 నిమిషం పాటు బాగా ఇలా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇందులోనికి 1 కప్పు మైదా పిండి వేసుకోవాలి. మైదా పిండికి బదులుగా గోధుమ పిండి కూడా వేసి చేసుకోవచ్చు. అలాగే ఇందులోనికి 1 స్పూన్ మిల్క్ పౌడరు, కొద్దిగా ఇలాచీ పౌడరు, కొంచెం బేకింగ్ పౌడరు, సాల్ట్ వేసుకొని వీటన్నింటిని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. 1-2 స్పూన్లు నెయ్యి వేసుకొని పిండినంతా కూడా ఇలా ముద్దలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయాలి. తర్వాత ఒక పిండి ముద్దను తీసుకొని చపాతీలా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేస్తున్నప్పుడే పైన కొన్ని నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసుకోకపోయినా కూడా బాగుంటుంది. నేను నువ్వులు వేసి చేస్తున్నాను. ఇప్పుడు సైడ్స్కున్న ఈ పార్ట్నంతా కూడా తీసేసుకొని ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా బిస్కెట్స్ని స్క్వేర్లా కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను. వీటన్నింటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఒక ప్యాన్లోనికి హీట్ అయిన తర్వాత సరిపడినన్ని బిస్కెట్స్ వేసుకొని ఫ్లేమ్ని లోలోనే ఉంచి నెమ్మదిగా 2 వైపులా తిప్పుకుంటూ లోపలి వరకు వేగేంత వరకు బిస్కెట్స్ని ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మిగతా బిస్కెట్స్ని అన్నింటినీ కూడా ఇలాగే ఫ్రై చేసుకొని తీసేసుకున్నామంటే 10 నిమిషాల్లో క్రిస్పీగా టేస్టీగా బిస్కెట్స్ రెడీ అండి. చాలా చాలా బాగున్నాయి. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరి వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.